అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో యూ చెరిష్ ఆల్ దోస్. ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్. ఇప్పుడు నా ఆడపిల్లలకి నాన్న టెంపర్మెంట్ వస్తుందంటారు, అమ్మ మైండ్ సెట్ వస్తుందంటారు. మీరు అన్నపూర్ణమ్మ గారి గురించి గనక, అంటే షీఈస్ ది జెనిసిస్ పాయింట్ కదా, ఈ హిస్టరీ అంతటికి స్టార్టింగ్ పాయింట్ ఆవిడే. అవును. ఆవిడ గురించి చెప్పాలంటే, ఈ ఫ్యామిలీ ట్రీ గ్రోత్ లో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? అమ్మ, నాన్న వాజ్ వెరీ బిజీ అండి. దోస్ వెన్ ఆయన పైకి వస్తున్న రోజుల్లో చాలా బిజీ. బట్ షీ హెల్డ్ ద ఫోర్ట్ అట్ హోమ్. అండ్ ఇట కన్నవారింట్లో, ఇటు అత్తవారింట్లో ఆ బంధువుల్ని కానీ ఎవరిని తక్కువ చేయకుండా అంత బాగా చూసుకుని రెండు వైపులా. అండ్ షీ లవ్ టు ఎంటర్టైన్. ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేది కాదు. ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మై హౌస్ ఇస్ ఆల్సో లైక్ దట్ నౌ. ఇట్స్ అన్ ఓపెన్ హౌస్. అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అందరు బంధువులు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ నాకే ఫోన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మై కజిన్స్, నాన్న సైడ్ కజిన్స్, వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు అనమాట. బికాస్ దట్ ఏజ్డ్ డిఫరెన్స్. పెద్దనాన్న గారి పిల్లలు, నాన్న ఇస్ ది యంగెస్ట్. సో అన్నయ్య అని పిలుస్తారు. సో నాకు ఫోన్ చేసి అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా. బికాస్ దే సీ హిమ్ ఇన్ మీ. ఇన్ఫాక్ట్ డే బిఫోర్ యెస్టర్డే ఆల్సో ఫోన్ చేసి, అన్నయ్య నీతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడినట్టు అంటారు. ఐ ఫీల్ దట్స్ అ బ్లెస్సింగ్. ఎస్, ఇట్స్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్. ఒక విమెన్ ని అన్నయ్య అని పిలిచి మాట్లాడారంటే మీరు ఎంత రిప్రజెంట్ చేస్తే ఆ పిలుపు వస్తుందండి. అది అంత ఈజీగా వచ్చే పిలుపు కాదు కదా. అవును. అండ్ అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం పిల్లలందరూ ఎవరో అత్తయ్య పిన్ని అని ఏం పిలవరు నన్ను, సుశీలమ్మ అని పిలుస్తారు. సో ఇట్స్ సచ్ ఆ పిలుపులో కేరింగ్ అండి. ఎస్, ఎవ్రీబడి. ఇప్పుడు ఎవరు కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా అందరూ నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇప్పుడు శోభిత సుశీలమ్మనే పిలుస్తుంది. జనరేషన్స్ సుశీలమ్మే. అండ్ మా అన్నయ్యతోనూ తమ్ముడు మాట్లాడితే అది కాదమ్మా అలా మాట్లాడతారు వాళ్ళు కూడా. సో ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్, రియల్లీ బ్లెస్డ్. ట్రూలీ. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పిలుచుంటారు మిమ్మల్ని సుశీలమ్మ అని. ఆయన సుశీలమ్మ, సుషి బాలే పిలిచేవారు. ఆ పిలుపు ఇట్ కంటిన్యూడ్ డౌన్ ది జనరేషన్. అయితే సుశీలమ్మ అని స్టార్ట్ చేసింది సుమంత్ స్టార్ట్ చేశాడు అది. అమ్మ అని సుశీలమ్మ అని వెళ్ళటం. ఎందుకంటే తను పుట్టినప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు, అక్క US లో ఉండేది. సో అక్కడ పెరిగాడు. సో అప్పుడు నాకు పెళ్లి కాలేదు. సో నేను కూడా చూసుకునేదాన్ని తన్ని. అప్పుడు అమ్మ సుశీలమ్మ అంటాం స్టార్ట్ చేసి ఐ గెస్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ అదే పిలిచారు. కన్స్యూమ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు లైఫ్ లో బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ చూశారు, బోల్డ్ జైత్రయాత్రలు చూశారు, ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ ఆవిడ చూడండి లేదు అసలు కెరీర్ లో. అండ్ అలాగే దేర్ వర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. ఆ టైంలో అమ్మ వాటిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు పర్సనల్ గా చూసినప్పుడు? ఒక ఉమెన్స్ ఎంతసేపు ఎంపవర్మెంటే కాదు కదా, ఆ పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ది బ్యాట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నప్పుడు, మీరు ఆ సందర్భంలో అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే అమ్మ నాన్నకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేదండి. మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు. ఎస్పెషలీ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఓకే. ఏ షూటింగ్లకి బయట నాన్నగారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా వెళ్ళేది. ఇఫ్ ఇట్స్ అవుట్డోర్ షూటింగ్స్ కి. మాకు ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉండేవారు. సో వీఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో తనే నాన్నగారితో పాటు వెళ్ళేది. సో షీ గేవ్ హిమ్ దట్ సపోర్ట్. అండ్ ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేయటం ఆయనకు అలవాటు. సో షీ గేవ్ హిమ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే వెంకట్ గారు నీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక టైంలో ఏమన్నారంటే, ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి అట్లా, అవును, ఆ టైంలో మేము చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం. బిఫోర్ నాగార్జున గారు
ఎంటర్డ్ ది వరల్డ్ ఎస్ ఎస్ అని. ఆ సందర్భాలు మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్ట ఏమైనా గుర్తున్నాయా? నాగార్జున గారు హీరో అవడానికి కానీ, లేకపోతే నువ్వు నాగార్జున హీరో అవ్వటం ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి అవును ఫర్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇట్ వాజ్ అన్ ఎక్సైట్మెంట్. ఐ థింక్ నాన్నకి ఎప్పుడు ఇష్టం ఉండేది కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టిల్ వెంకట్ పెద్దబాబు నువ్వే చేయరాదా అండ్ దానికి నాగార్జున అఫ్ కోర్స్ గంతెత్తి బికాస్ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. దట్స్ హౌ విక్రమ్ హ్యాపెండ్. ఎస్ ఐ థింక్ నాకంటే ఎక్కువ ద డిఫికల్టీస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్నయ్యకే ఎక్కువ తెలుసు. అన్నయ్య అవునండి, ఎందుకంటే హీ ఓన్లీ took the onus Yes, of yes, he was more supportive. more supportive Hmm. and